Hello. Finally, it is happening. నీకెందుకురా క్యాప్ ఎండగొడుతున్నారా? Hello. So finally, వస్తుండు బాయ్ వస్తుండు. పవన్ అక్కడ Sir, welcome to our night line. Sir, we are from Energy Travels. How are you feeling, sir? Rahul bag unta chudu. Sir, mana travel chesina మీ experience ఏంటి sir? Hi guys, so we are going to Araku. ఇప్పుడే సడదా మొత్తం ఇప్పుడే చెప్పండి, స్లోగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాయ్. Hi guys, ready? Hi guys, so finally ట్రిప్ కి వెళ్తున్నాం. ఇది అన్ని స్లోగా రివీల్ చేస్తాం. అసలు 3 days ట్రిప్ రామకొండ పోతుంది. మెట్రోలో ఉన్నాం, వెళ్ళే ఒకటి చెప్తాం అప్పటిదాకా. జియా. Hey guys, we are moving on అన్నమాట. స్టేషన్కి వస్తున్నాం, మెల్లగా స్టేషన్కి వెళ్తున్నాం. అందరు ఇక్కడ వాక్ వచ్చేసినాం ఫైనల్ గా. కుడికాలు పెట్టి ఎక్కుదాం, ఎందుకంటే మంచి సెకండ్ అయితే కుడికాలు పెట్టరు రే. సో గోయింగ్. సో ఫైనలీ ట్రైన్ వచ్చేసినాం అన్నమాట. వెళ్తున్నాం, కమాన్. హాయ్ గైస్, సో ఫైనలీ వచ్చేసాం. హాయ్ చెప్పండి ప్లీజ్. ఎక్కేస్తున్నాం. జై మహేష్మతి. కుడికాలు వీడియో ఆన్ చేసి పెట్టుకొని నువ్వు వెళ్ళిపో. ఏ నవ్వురా, 32 రూపాయలు కనపడినాయి. అబ్బా వచ్చండి. కమాన్. ఆనంద్ బాడ్గాయ్, మా గెల్కుడ్ రోహన్, మా శోభన్ బాబు తెలిసిందే, చెప్పక్కర్లేదు. సో ఇక్కడ నేనమాట. పోరా ముందుకి. ఎంట్రీ అవ్వగానే చల్లగా లేస్తుంది భయ్యా. కంఫర్ట్ ఇస్ ఇంపార్టెంట్. సో హై గైస్, సో ఫైనలీ ట్రైన్ స్టార్ట్ అయింది. ఆఫ్ టు అరకు, వైజాగ్ అండ్ సింహాచలం టెంపుల్. సో మళ్ళీ 3 days తర్వాత బ్యాక్. నైస్గా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడే తిన్నాం. వీడు మా గెల్కుడ్ రోహన్ శంకర్ సెటిల్మెంట్ చేసుకుంటుందో ప్రెసెంట్. హాయ్ గైస్, సో ఫైనలీ యోనో గేమ్ ఆడుతున్నాం. సో హాయ్ గైస్, సో ఇప్పుడు ఫైనల్ ట్రైన్ అయితే ఎక్కేసినాం అటు నుంచి ఇటు. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం తెలుసుకుందాం అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి. అసలు అరకు ట్రిప్ మా నభూతో నా భవిష్యత్తు అసలు అయ్యే పనులు కావు నిద్ర. సో ఒకటి అది తెలుసుకుందాం. సో ఫస్ట్ మెయిన్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే ఆడేవాళ్ళు ఇదంతా సాధ్యం కాదే. వస్తున్నాం. సో చెప్పు ఏంటి అసలు ఏంటి. సో నువ్వు ఎందుకురా అడిగేది ఎవరు? నీ దగ్గరికి వస్తారా? నీ దగ్గరికి వస్తా. సరే, ఈ అరకు ట్రిప్ మూడు కాస్త మూడు స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆగస్ట్ లో ఎవరో ఈ పిల్లలు పాండిచేరి, మైసూర్ ఇవన్నీ వెళ్తే అమ్మాయిలే వెళ్ళారు. మేము అబ్బాయిలో మాకు పౌరుషం లేదా అనుకొని మేము వేసుకున్న స్కెచ్ ఈ November 15. మేము ఫస్ట్ వేసుకున్న డెస్టినేషన్ లేదు, ఊటీ.
ఊటీ కోయంబత్తూర్. అది అడిగితే ఒక్కొక్కరు ఒకటే మాట అన్నారు, నువ్వు వెళ్ళొచ్చి రాహుల్ అన్న. ఆ ఒక్క మాటతో గుండె తడుక్కుపోయింది. సరే అలా ఇంకా అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎప్పుడైతే November 2 అది కిరాణా సామాన్ లిస్ట్ లాగా ఉంటది ఈడీ ఎగ్జామ్. అది అవ్వంగానే వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అది అలా పుట్టుకొచ్చింది ఇవాళ. సో అన్నీ ఇంకా చకచకా జరిగిపోయి చకచకా టికెట్లు బుక్ చేసుకుని టకటక రెంటల్స్ బుక్ చేసుకున్నాం, అన్నీ అయిపోయి ఫైనల్ గా ఈ ట్రైన్ లో ఉన్నాం. సో ఈ 3 రోజులు ఎట్లా జరిగింది అనేది ఐఎమ్ వెరీ మచ్ థ్రిల్. డెఫినెట్లీ ఫర్ షూర్ గా ఒక్క లంగ పని పక్కా చేస్తాం, అది పక్క క్లియర్ రికార్డ్ చేస్తాం. సో అది సో ఇక వద్దన్నా కూడా వస్తాడు డెఫినెట్ గా, అది ప్రాబ్లం లేదు. అందుకే ఫస్ట్ తీసుకొచ్చేస్తాం. సో అసలు ఏంటి ట్రిప్ ఏంటి అసలు? ఇప్పుడు మన రాబర్ట్ చెప్పినట్టు ఇంకా సేమ్ కాపీ పేస్ట్. అదే కాకపోతే ఏంటంటే ఇంకా లాస్ట్ మూమెంట్ లో అసలు వెళ్తాం అనుకోలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పాము. వీడు ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి, కాకపోతే ఏంటంటే ఇంకా అలా వేసుకుందాం. అది చాలా మంచి మోటివేషన్ ఇచ్చాడు. అది ఏంటంటే ఒక గుడి సందీప్ రెడ్డి వంగ సినిమాకి ఏ కేటగిరీ ఇస్తే వీడి దానికి ఏ కమ్మం మూడు ఇవ్వాలి. సింపుల్ అది అయిపోయింది. ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెడితే అసలు అదే మెయిన్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్తా. అసలు స్వాగ్, ఒక మాటలు, ఇంగ్లీష్ డిక్షనరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఒక వర్డ్ నుంచి వస్తుంది. ఎక్సెప్ట్ చేసిండు. అది ఎక్స్పెక్ట్ చేసిండు. అసలు అది పలకడం కూడా చేత కాదు, అలాంటి డిక్షనరీ అది. సో దాని దగ్గరికి వెళ్దాం మనం. ఇప్పుడు గట్స్ ఉండాలి, గట్స్ కూడా అవసరం లేదు, నార్మల్గా వెళ్దాం. చెప్పాడు అసలు ఏంటి చెప్పి రావద్దనుకున్నా. ఆల్మోస్ట్ కాలు పట్టేసుకోరు గ్రూప్ లో, అందుకే వచ్చేసి అయితే ఆల్మోస్ట్ బిగినింగ్. సో అందుకే వచ్చేసాను అయితే. సో అసలు అడుక్కున్నాం అంటే ఒక్కరిని, అంటే చెప్తున్నాం అడుక్కున్నాం ఒక్కరిని. సో ఇట్లా రండి అని. సో అట్లా బిఫోర్ ఇంకో పర్సన్ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ టు సే జస్ట్ స్మాల్ బ్రీఫ్ అబౌట్ ఇట్. అది ఎంత అంటే నిన్న టికెట్లు బుక్ చేశాక నాకు కాల్ చేసి క్యాన్సిల్ ఇవ్వండి. అంత గొప్ప మేధావి మనిషి దగ్గరికి ఇప్పుడు మీరు వెళ్ళండి. సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్దాం. వాడు ఎవడో కాదు, అందాలకే అందం, వాడిని వర్ణించడం అసాధ్యం. వాడికి ఆ ఐడెంటిటీకి ఒకటే గుర్తు, ఆ రింగ్. చూడండి, శోభన్ బాబు అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటే ఫేస్ కాదు, ఈ ఇయర్పాడ్. ఫస్ట్ ఇయర్పాడ్ అది ఎక్కడికి వెళ్ళినా సరే, కాపురం కూడా దాంతో. ఏంటి చెప్పు అసలు ట్రిప్ ఏంటి, నువ్వు ఎలా? ఒక్క నిమిషం, వీటి ఇద్దరు కట్ చేసి నెక్స్ట్ తీసుకుందాం. అప్పుడు మన క్యాండిడేట్ అలా మేము అడగంగానే అంతే అయిపోయింది. సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా అసలు టీం అంటే వాళ్ళు లేని టీం లేదు. చెప్పరు అసలు ఏంటి ఎట్లా? వర్షాలు పడుతుంటే ఈరోజు పడలేదు, అది మార్క్ అది. సో ఫైనలీ మా ఓడు ఫ్రీ అయిపోయిండు. సో ఫైనల్ వెళ్దాం. ఏంటి స్కిప్ ఏంటి సడన్ గా ఎలా మరి ఇంకెప్పుడు ఒక డైలాగ్ వేస్తే ఎక్కువసేపు నుంచి బయటకు వచ్చేసిండు. ఈ కథ 3 days ఉంటుంది, మనం 3 days డిస్కస్ చేసుకుంటాం. సో కంటిన్యూస్ గా మన ఫ్లోర్ వెళ్ళిపోదాం. స్టడీస్ ఫర్ ద ఇంట్రో గైస్. ఫైనల్లీ ఇంట్రోస్ అయితే అయిపోయినాయి, మన జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎక్కడికి వెళ్తుంది. పక్క లంగపల్లి అయితే పక్క రికార్డ్ చేస్తా. ఇప్పుడే మెల్లగా బెడ్షీట్ వేసుకుంటున్నాము ఒకరం. మంచి నీట్ గా నాది నేను ఇంటికి వేసుకున్నా. పవర్ బ్యాంక్, నా ఇయర్పాడ్స్, వీళ్ళ ముగ్గురిది మేము వేస్తున్నాం. ఈ పుగ్గాల్లా కూర్చున్నారు ముగ్గురు కలిసి. ఇంకో ఇక్కడ రోహన్ గారు వేస్తుండే, ఇంత కష్టపడుతుంది కింద. అది ఈ శంకర్ గారు చూడండి, ఈ ఫుల్ స్వీట్ స్వెటర్ వేసిండు, లోపల బనీన్ వేసిండు. సో అది సో హై గైస్, ఫైనల్లీ కొంచెం సెటిల్ అయినాం మంచిగా. లైటింగ్ వస్తుంది. ఇక్కడ రోహన్ ఇక్కడ నించుండు. సో పవన్ సెటిల్ అయింది పైన, ఇక్కడ శంకర్ సెటిల్ అయిండు. ఫైనల్ గా సెటిల్ అయినాం కొంచెం. కానీ ఇప్పుడే ఒక ఏమన్నా అట్లా చిన్న రాడ్ టాక్స్ మాట్లాడదామని చెప్పి పాడ్కాస్ట్ లాగా ప్లాన్ చేసి చూద్దాం. పవన్ ఫస్ట్ టైం ఆ పైకి ఎక్కడం ఎలా అనిపిస్తుంది?
ఎక్కిందే చాలా కాలం అవుతుంది ట్రైన్. అరే పొద్దున్న నాకు చాయ్ చేయకుండా ఏసీ ట్రైన్లో ఇది కష్టం. అరే నా బ్యాగ్ లో బెడ్షీట్ ఉంది. వాట్ బ్యాగ్ లో బెడ్షీట్ ఉంది. Hello. Finally, it is happening. నీకెందుకురా క్యాప్ ఎండ కొడుతున్నారా? హలో సో ఫైనలీ ట్రిప్ వరంగల్ అరే ఎప్పుడు తీయాలారా? రండి 1 month ట్రైన్ లో కూడా కసి కావాల్సి వస్తుంది. ఎవరి ఏర్పాటు గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే అందరం నిద్రలేసి అంటే నిద్రలేసి చాలాసేపు అయింది. ఇప్పుడే పళ్ళు కూర్చున్నాం. మా బాటి వాళ్ళు 3:30 పడుకుని పాపం మొత్తం వీడియోలు చూసి అన్నీ చూసి బ్యాగ్ కింద పెట్టారు గైస్. అవసరమైతే రా. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ 1 hour 10 minutes డిలే. ఫస్ట్ నువ్వే దిగాలి. Hi guys, after successfully 1 hour 10 minutes delay తర్వాత we entered చూసుకున్నాను. we are in Vizag అన్నమాట. Finally we came to the Vizag. చూపియాలి. దయచేసి వినండి. 8:35 నిమిషాలకు చెక్ చేసుకుని అందరూ దరిద్రాలు మాకే అయితే అన్నట్టు పంచర్ అయిపోయింది. సో బండి పంచర్ అయిందనమాట. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం పంచర్ కొట్టడానికి. అది దరిద్రాలు అవ్వకుండా ట్రిప్ కాదమ్మా పక్క. అదైతే ఫిక్స్. ఇంకేం చేయలేం.